ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మ. అన్న ఎంత ఇస్తారంట ఓటుకి? ఎంత? అన్న ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఇసుక మాఫియాలు భూదందాలు చేసి సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా మీ ఓటు మీదనే ఆధారపడి ఉన్నాయి. మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే వాళ్లకు ఓట్లేయండి, మీకోసం కొట్లాడే వాళ్లకు ఓట్లేయండి, మీ రైతుల కోసం నిలబడే వాళ్లకు ఓట్లేయండి. లేకపోతే 10 సంవత్సరాలు చూసాం కదా, మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వైసీపీ పార్టీకి ఓట్లేస్తే. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క ముందడుగైనా వేసిందా? అభివృద్ధిలో ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళామా? మనం చెప్పుకోవడానికి ఇది మా రాజధాని అని ఒక్క రాజధాని అయినా ఉందా మనకి? ఈరోజు రాష్ట్రం ఏర్పాటయ్యి 10 సంవత్సరాలు అయిందే. పక్కన హైదరాబాద్ ఉన్నాయి, బెంగళూరు ఉంది, చెన్నై ఉన్నాయి. మనకేముందమ్మా అన్నా? మనకేముంది? ఏముంది? చేతిలో చిప్ ఉంది. ఏం మిగిల్చారు వీళ్ళు? ఏం మిగిల్చారు? కనీసం చెప్పుకోవడానికి మా రాజధాని ఇది అని తలెత్తుకొని చెప్పుకోవడానికి ఒక్క రాజధాని కూడా 10 సంవత్సరాలైనా నిర్మించుకోలేకపోయామంటే వీళ్ళు ఏం నాయకులు? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరగాలి? మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు రావాలి? 10 సంవత్సరాల క్రితం రావాల్సింది ప్రత్యేక హోదా. ఈ రోజు వరకు వచ్చిందా అన్నా? చేతనైందా? చంద్రబాబుకు చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? ఏం చేతనైంది? వీళ్ళకి ఇంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలను ఇస్తే ఏం చేశారు? బీజేపీ మెడలు వంచుతాము, ప్రత్యేక హోదా తెస్తాము అని మీ దగ్గర 5 సంవత్సరాల క్రితం ఓట్లేయించుకొని ఈరోజు ఒక్క ఎంపీ అయినా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారా? ఒక్కరంటే ఒక్కరి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయి, ఒక్క నిజమైన ఉద్యమమైన ప్రత్యేక హోదా గురించి చేశాడా? ఇద్దరే దొందే. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ ఒక్కరికైనా ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి లేనే లేదు. మన రాష్ట్రం బాగుపడాలి అన్న చిత్తశుద్ధి లేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్న చిత్తశుద్ధి లేదు. ఒక పోలవరం లేదు, మనకు రాజధాని లేదు, మనకు ప్రత్యేక హోదా లేదు, బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులకు రుణమాఫీ లేదు. ఏ రకమైన సహాయం చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు. ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ దగ్గరికి వచ్చేసరికి పిల్లిలా మారి బానిసగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతగా వ్యతిరేకించాడు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని, ఎంతగా వ్యతిరేకించాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఒక్క మాటైనా పల్లెత్తి మాట అనలేదు బీజేపీ పార్టీని. ఇదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఒకవైపు చంద్రబాబుకి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది.